సందర్భంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ రంగనాయక చెరువు ఏదైతే ఐడియల్ చెరువు ఉందో ఇక్కడ నిమజ్జనం చేయాలన్నటువంటి ఆలోచనతోని భక్తులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇలా వినాయక్ సాగర్ ఏదైతే సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి వినాయక్ సాగర్లో ఏ రకంగా చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లిలో కూడా సుమారుగా ఈ 14 డేస్ లోపల ఇప్పటికే 14 నుంచి 15,000 విగ్రహాలు ఈ రోజు వరకు పొద్దున 9 గంటల వరకు నిమజ్జనం జరిగాయి. ఇవాళ బహుశా ఇవాళ 4,500 మంది ఇవాళ రాబోతా ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ మన ఉన్నటువంటి గ్రహణం ఉందని చెప్తా ఉన్నారు. ఈ 2 రోజులు ఏమో చెప్పకపోవచ్చు కానీ 14 వరకు లోపల పెద్ద ఎత్తుగా కూడా వస్తాయి. ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా అధికారులు కానీ అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు సక్రమంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా వాటర్ విషయంలో కానీ క్లీనింగ్ విషయంలో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే నైట్ అండ్ డే 24 అవర్స్ పనిచేస్తే కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే అవసరం ఉంది. కాబట్టి విఘ్నేశ్వరుని నిమజ్జనం తర్వాత ఎంబడే 1-2 అవర్స్లో వాళ్ళను విగ్రహాలను కూడా నిమజ్జనాన్ని ఉన్నటువంటి స్టీల్స్ అన్ని తొలగించి కొత్త విగ్రహాలకు అవకాశం ఇచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ భాగంగానే ఈ రంగనాయక చెరువులో పెద్ద ఎత్తుగా జరగబోతా ఉన్నాయి. దీనికి పూర్తిగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తాను. వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రజలు గమనించవలసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కొద్దిగా మీరు కూడా కొద్దిగా నిమజ్జనానికి సహకరించి ఉన్నటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా కూడా మనం కూడా కొన్ని వెహికల్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేస్తూ మంచినీళ్ళు కూడా వాటర్ వర్క్స్ వాళ్ళు మంచినీళ్ళు అందించడం కానీ ఏనే కానీ నా కాన్షియన్స్లో బోయిన్చేరు అస్మాన్పేటలో కూడా 2 క్రేన్లు ఉన్నాయి. అక్కడ సుమారుగా 4-5 విగ్రహాలు అక్కడ నిమజ్జనం జరుగుతాయి. కాబట్టి హైయెస్ట్గా నా కాన్షియన్స్లో పెద్ద ఎత్తుగా నిమజ్జనం గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోనేర్లు కట్టించాం. ఎందుకంటే కోనేర్లు కట్టిస్తూ ఉంటే మురికి నీళ్ళు వేస్తూ ఉన్నారు, ఇబ్బంది అవుతుందని చెప్పి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కోనేరు మన ఐడియల్ రంగనాయక చెరువులో కోనేరు కట్టించాం. అస్మాన్పేట బోయిన్చేర్లు కట్టించాం, ముళ్ళగద్ద చెరువులు కట్టించాం. ఇట్లా కోనేర్లు కట్టడం వల్ల బతుకమ్మ లేని కానీ విఘ్నేశ్వరులు లేనికి ఒక అవకాశం ఉంటుంది, చిన్న చిన్న వినాయకులు లేనికి అవకాశం ఉంటుందని దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కుక్కట్పల్లి కాన్సెన్స్లో 6 కోనేర్లు మొట్టమొదటి చేసి భక్తులకు మురికి లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కూడా తొందరలోనే ఇంకా శుద్ధి చేయించి దీంట్లో భక్తులకు అసౌకర్యం కాకుండా ఉన్నటువంటి విగ్రహాన్ని పూజించే విధంగా మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. 19 కోట్లు శాంక్షన్ అయ్యే టెండర్ అయింది. అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. భక్తులు ఏ కష్టాలు రాకుండా మా ఆఫీసర్ చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.